Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 809 points fall అయి 81,688 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 235 పాయింట్స్ డౌన్ అయి 25,014 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 383 పాయింట్స్ డౌన్ అయి 51,462 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది, అది మనందరికీ అర్థమైపోతుంది ఎండ్ ఆఫ్ ద డే లో. కానీ ఇవాళ మార్కెట్ లో జరిగిన వోలటాలిటీ ట్రేడర్స్ కి ఎన్నో కరెంట్ షాక్స్ అయితే ఇవాళ ఇచ్చింది. నిఫ్టీ గురించి చెప్తాను, తర్వాత బ్యాంక్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్. సీరియస్లీ ఇవాళ ట్రేడర్స్ తో ఒక ఆట ఆడుకున్నాయి. నిఫ్టీ 170 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయ్యి నిన్నటి క్లోజింగ్ తో పోలిస్తే 170-180 పాయింట్స్ దగ్గరగా డౌన్ అయ్యి 400 పాయింట్స్ దగ్గరగా పెరిగి అక్కడి నుంచి ఒక 520-530 పాయింట్స్ దగ్గరగా పడింది. ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ లో స్టార్టింగ్ లో ఫామ్ అయిన లో దగ్గర నుంచి 700 పాయింట్స్ పెరిగి 1000 పాయింట్స్ పడింది. బట్ ఇవాళ ఎక్స్పైరీ సెన్సెక్స్ ది కదా, ఇది లో లెవెల్స్ నుంచి 1300 పాయింట్స్ పెరిగి లో నుంచి ఓపెనింగ్ నుంచి ఎస్టర్డే క్లోజింగ్ అండ్ ఇవాళ ఓపెనింగ్ నుంచి ఫస్ట్ ఫాల్ అయింది. ఆ లో నుంచి 1300 పాయింట్స్ పెరిగి విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ 1000 పాయింట్స్ దగ్గరగా పడిపోయింది. ఓవరాల్ గా ఇవాళ హై నుంచి చూస్తే నియర్లీ 1800 పాయింట్స్ దగ్గరగా సెన్సెక్స్ పడింది. పెరగడం పడ్డం ఇవాళ ఆడుకున్నట్లు, ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో కూడా కొన్నిసార్లు ఆడుకుంటున్నారు, కానీ ఇవాళ అయితే కొంత ఎక్స్ట్రీమ్ వోలటాలిటీ మార్కెట్ లో కనిపించింది. ఫ్రెండ్స్ యూజువల్ గా మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు మనకి ఏదైతే కళ్ళకు కనిపిస్తుంటుందో యూజువల్ గా దాన్ని అలా నమ్మేస్తూ ఉంటాం. కానీ దానికి వేరే డేటా ఫ్యాక్టర్స్ ని కానీ యాడ్ చేశారనుకోండి, మార్కెట్ లో ఇంకొక సినారియో మనకు అర్థమవుతుంది. సో కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ గా ఏం జరుగుతుంది, రీసెంట్ డేస్ లో ఏమేం జరుగుతున్నాయి. చైనా రిలేటెడ్ గా మార్కెట్స్ సిఎస్ఐ అక్కడ ఇండెక్స్ నియర్లీ సెప్టెంబర్ 18th నుంచి అనుకుంటా 27% పెరిగింది. 27% చైనాకు సంబంధించిన ఇండెక్స్ 27% పెరిగింది. మన ఇండియా అదే పాయింట్ లో ఒక 5% దగ్గరగా ఫాల్ అయింది. సో చైనాకి అంత డబ్బులు వెళ్తున్నాయి, సడన్ గా వెళ్తున్నాయి అంటే అక్కడ గవర్నమెంట్స్ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్న డెసిషన్స్ తో గ్లోబల్ గా ఉన్న ఎఫ్ఐఎస్ అందరూ ఎగ్జైట్ అయి చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వాళ్ళు వెళ్లే ప్రయత్నంలో, డబ్బులు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఇతర ఈక్విటీ మార్కెట్స్ నుంచి కొంత సెల్ చేసే తీసుకువెళ్లారు. అందులో ఇండియా నుంచి కూడా కనిపిస్తుంది. అండ్ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ప్రధానంగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఎంత సెల్ నెంబర్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటదని. ఏకంగా 15,000 కోట్లు 15,000 crores ఎఫ్ఐఎస్ నిన్నటి ఈక్విటీ మార్కెట్ లో సెల్ చేశారు. నిన్న ఒక కామెంట్ చూశాను, మీరు గతంలో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు, డిఐఎస్ బై చేస్తున్నారు, లేకపోతే రీటైలర్ సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మార్కెట్ లో వాళ్ళ సపోర్ట్ ఏమైంది, రీటైలర్స్ ఒక సపోర్ట్ ఏమైందని. ఫ్రెండ్స్ రీటైలర్స్ స్టిల్ మార్కెట్ ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సింగిల్ ట్రేడింగ్ సెషన్స్ లో 15,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేసిన మీడియం ఫాల్ మాత్రమే మనం చూసాం. నిన్న కూడా మీరు గమనించండి, డిఐఎస్ 13,000 crores దగ్గరగా మార్కెట్స్ ని సపోర్ట్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు న్యూట్రల్ లో ఉన్న 1,000-2,000 crores బయింగ్ సపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఎక్స్ట్రీమ్ పానిక్ సెల్లింగ్ నిన్న మన మార్కెట్స్ లో అరైజ్ అయ్యేది. ఎందుకు పానిక్ సెల్లింగ్ వచ్చి ఉండాలి? గ్లోబల్ గా చైనాలో డబ్బులు పెడదాం, చైనా మార్కెట్స్ బాగా పెరుగుతున్నాయని ఒక ఫోమో ఎఫ్ఐఎస్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటే, ఇంకొక పక్క ఇజ్రాయెల్ ఇరాన్, యాక్చువల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ కంటే కూడా నేను చైనీస్ మార్కెట్స్ రిలేటెడ్ గానే ఎక్కువ కన్సర్న్ వ్యక్తం చేశాను గతంలో అండ్ ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ ఇవాళ కొత్తగా వస్తున్నది కాదు. అండ్ ఏదైతే అక్కడ డిస్కషన్స్ లో ఉన్నారో గతంలో ఉంటున్న వాళ్ళ వైఖరిని అర్థం చేసుకుంటే, గతంలో కూడా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కి వెళ్ళాయి. అండ్ ఇరాన్ కి కూడా తెలుసు ఇజ్రాయెల్ ఇంకొంచెం మనం పుష్ చేస్తే డామేజ్ వాళ్ళకు కూడా సీరియస్ ఉంటదని. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళకు కూడా తెలుసు ఇరాన్ ని ఊరికే పుష్ చేయడం కారణంగా వేరియస్ కంట్రీస్ దగ్గర నుంచి వీళ్ళు నెగిటివిటీని తీసుకుంటారని. సో డైరెక్ట్ టు డైరెక్ట్ కంట్రీస్ కొట్టుకోవడానికి ఆర్ ఇలా యుద్ధం చేసుకోవడానికి ఏ ప్రపంచ దేశాలు కూడా ఇష్టపడవు. దాని కారణంగా గ్లోబల్ ట్రేడ్ సప్లై ఇంపాక్ట్ అవుతుందని. సో ఇరు దేశాలు కూడా మేం గెలిచామంటే మేం గెలిచామని ఒక సినారియోని క్రియేట్ చేసుకుని వాళ్ళ ప్రజల్లో వెనక్కి వెళ్తారు. కానీ ఈ లోపు ఏం జరుగుతున్నాయి స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ దగ్గర నుంచి వస్తున్న కామెంట్స్ ప్రకారం ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, దాని మీద దాడి జరిగే అవకాశం ఉందని ఇలా యుఎస్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తుండడం. అండ్ జో బైడెన్ గారు అక్కడ ప్రెసిడెంట్ అయితే, ఒకవేళ ఈ ఇరానియన్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే ఐ థింక్ అది ఒక లిటిల్ అనే దగ్గర ఆపేశారు స్టేట్మెంట్. ఓకే చూద్దాం నెక్స్ట్ అని ఎలా స్టేట్మెంట్ కంటిన్యూ చేశారు. సో అక్కడ ఇరానియన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగితే అది ఏమైనా పెద్ద విషయమా అంటే ఖచ్చితంగా పెద్ద విషయమే. గ్లోబల్ గా క్రూడ్ ఆయిల్ సప్లై లో 4% క్రూడ్ ఆయిల్ సప్లై అక్కడి నుంచే వస్తుంది. మరి అక్కడ ఒకవేళ ఏదైనా జరిగింది అనుకుందాం, ఇన్ కేసు ఏదైనా జరిగింది అనుకుందాం, ఆబ్వియస్లీ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇష్యూ అంతా జరగక ముందు ఫ్యూ డేస్ బ్యాక్ నేను వీడియో చేశాను కదా, లాస్ట్ వీడియో కాక ముందు వీడియో చేశాను కదా, అందులో మనం ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ ని అండ్ సెబీ రిలేటెడ్ గా ఉన్న రూల్స్ ని మాట్లాడుకున్నామా. ఆ దానికి ముందు క్రూడ్ ఆయిల్ $71 per barrel దగ్గరగా, $71 per barrel దగ్గరగా ఉండేది. ఇప్పుడు ఏకంగా 78 దగ్గరకు వచ్చింది. అంటే నియర్లీ $7 per barrel పెరిగింది. అంటే లిటరలీ 10% క్రూడ్ ఆయిల్ పెరిగింది. ఇంకా ఏం దాడి జరగకుండా. ఒకవేళ అలాంటి దాడి ఏదైనా జరిగితే ఖచ్చితంగా అక్కడ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది. గ్లోబల్ గా కొంచెం టెన్షన్స్ నెలకొంటాయి. కానీ గ్లోబల్ సప్లై మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది ఆ క్రూడ్ ఆయిల్ అంటే. అలా కాదు, మళ్ళీ ఒపాక్ కి సంబంధించిన కంట్రీస్ అన్ని, మిగిలిన కంట్రీస్ అన్ని క్రూడ్ ఆయిల్
ప్రొడ్యూస్ చేస్తున్న కంట్రీస్ అన్ని కానీ మాట అనుకొని ముందుకొస్తే ఏదైతే ఇరాన్ రిలేటెడ్ గా 4% సప్లై ఉందన్నా అదంతా కూడా మేనేజ్ చేయగలిగే కెపాసిటీస్ మిగిలిన కంట్రీస్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు? వాళ్ళందరికీ క్రూడ్ ఆయిల్ పెరగడమే కదా కావాలి. క్రూడ్ ఆయిల్ ఎంత పెరిగితే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి అంత లాభం. సో అలా జరుగుతున్నప్పుడు మోస్ట్లీ వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంతే చేస్తారు. కాబట్టి మోస్ట్లీ గ్లోబల్ గా కొన్ని రోజులు అన్సర్టనిటీ మెయింటైన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అలా కానీ అటాక్ జరిగితే. ఇన్ఫాక్ట్ ఇదే మీకు కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా ఉంటుంది. ఓపీఈసీ ఈ OPEC ప్లస్ వాళ్ళు అనుకుంటే క్వశ్చన్ చేయగలరు ఆయిల్ రిలేటెడ్ గా ఉన్న ఇరాన్ షాక్ ని అని. బట్ నేనైతే ఒకటే అనుకుంటున్నాను, ఆ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న ఫెసిలిటీస్ మీద కానీ అటాక్ జరిగిందంటే మాత్రం ఇజ్రాయిల్ ఇంకా ఏదైతే అదైంది మేము చూసుకోవడానికి ముందుకు వస్తున్నాం అనేలా ఇంకా ఫార్వర్డ్ అవుతున్నట్టు. అది నేను కొంచెం మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంకొంచెం ప్రెషర్ ని కొన్ని డేస్ పాటు కంటిన్యూ చేస్తుంది అనుకుంటున్నాను. సో కమింగ్ డేస్ లో ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేయకూడదు ఫర్ ద మార్కెట్ పర్పస్. మార్కెట్ రిలేటెడ్ గా చేయకూడదు. ఒకవేళ చేస్తే డెఫినెట్లీ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి. 1 or 2 days నెక్స్ట్ స్టెబిలైజ్ అవుతాయి. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, దీనికి మించిన అటాక్స్ గతంలో జరిగాయి మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా టైమ్స్. ఇంకింతకు మించిన అటాక్స్ జరిగాయి. ఇంకింతకు మించి మార్కెట్స్ కూడా ఫాలో అయ్యాయి. మనం ఒక్కసారి చార్ట్ ఓపెన్ చేస్తే గత ఒక 6 నెలల్లో సంవత్సరమో తీసి చూసారనుకోండి, దీనికి మించిన ఫాల్స్ మనం చూసాం. అయినా సరే ఆల్ టైమ్ హైస్ దగ్గరికి వచ్చాం. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మార్కెట్ ఫాల్ అనగానే మైండ్ లోకి వెంటనే బిగినర్స్ కి కొత్త వాళ్ళకి ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదామా, ఇప్పుడు ఎందుకులే మనకి తలనొప్పి, ఇప్పుడు వెళ్ళిపోదాం బయటకు, మళ్ళీ చూద్దాం, ఇలాంటి మెంటాలిటీ డెవలప్ అవుతుంది. కావాలంటే మీరు ఫ్రెష్ క్యాష్ ని ఇంకేదైనా మేజర్ లెవెల్స్ చూసుకొని ఇక్కడ నుంచి 3% 5% పడి కరెక్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వెయిట్ చేయడంలో తప్పులేదేమో. లేదంటే ఓవర్ వాల్యూడ్ గా ఏదైనా మీకు కనిపించి దాంట్లోంచి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ మార్కెట్ పడితే కొందామని చూడడంలోనూ తప్పులేదేమో. కానీ ఓవరాల్ మార్కెట్ పడిపోతుందనే భయంతో పోర్ట్ఫోలియోనే ఎగ్జిట్ అయిపోదాం, లేకపోతే మొత్తం స్టాక్స్ ఎగ్జిట్ అయిపోతాం భయపడుతున్నాను అనుకోవడం మాత్రం మార్కెట్ రిలేటెడ్ గా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ అయితే కాదు. అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ మనకు ఒక్కటేనా అంటే ఇండియన్ మార్కెట్స్ ఒక్కటే రియాక్ట్ అవ్వాలా? ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, ఈ హ్యాన్సెంగ్ ఈ హాంకాంగ్ కి సంబంధించిన మార్కెట్ 3% పెరిగింది. ఎందుకని ఇది క్వశ్చన్ అడుగుతున్నారు మన ట్విట్టర్ లో కూడా మన వాళ్ళు అడిగారు, ఎందుకు హ్యాన్సెంగ్ హాంకాంగ్ సంబంధించిన మార్కెట్ పెరుగుతుందని. ఫ్రెండ్స్ చైనాకి సంబంధించిన చాలా స్టాక్స్ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో చైనాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు హాంకాంగ్ లో హ్యాన్సెంగ్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ చైనీస్ మార్కెట్స్ క్లోజ్ లో ఉన్నాయి. October 1st to 7 గోల్డెన్ వీక్ కారణంగా అక్కడ హాలిడే లో ఉన్నాయి. కాబట్టి చైనాకు బదులు హాంకాంగ్ లో ఉన్న హ్యాన్సెంగ్ తో ప్లే చేస్తున్నారు. అది పక్కన ఉంచండి. ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ బానే ఉన్నాయి. మన దగ్గర సెకండ్ హాఫ్ లో మార్కెట్ ఫాల్ అయింది. యాక్చువల్ గా పీక్ లో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 1 o'clock నుంచి మార్కెట్ లో ఒక బిగ్ ఫాల్ కనిపించింది. వేరేస్ యూరోపియన్ మార్కెట్స్ అక్కడ బానే ఉన్నాయి. ప్రెసెంట్ కూడా గ్రీన్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఈ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి ఫండ్స్ అనేవి FIIs చైనీస్ మార్కెట్స్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ చైనీస్ మార్కెట్స్ కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూతోనా ఆర్ చైనా గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళకుంటున్న స్ట్రాంగ్ ఒపీనియన్ తోనా? నేను ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇష్యూ కంటే చైనా రిలేటెడ్ గా ఉన్న స్ట్రాంగ్ గ్రోత్ రీజన్స్ తోనే టెంపరీగా ఫండ్స్ ని ఫ్లో చేస్తున్నట్లయితే నేను అనుకుంటున్నాను. బికాస్ ఈవెన్ FIIs కూడా తెలుసు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నిటికీ మనం భయపడి బయటికి డబ్బులు తీయడం లాజిక్ లేదని. ఒకవేళ తీసినా మళ్ళీ ఏదో ఒక హైయర్ పాయింట్ లో తీసుకురావాలని అనుకుంటారు. కాబట్టి ఏదైతే వాళ్ళు ఫండ్స్ తీస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ కనిపిస్తున్న స్పేస్ లో పెడదామని తీస్తుంటారు. సో చైనా ఇక్కడ మనకి మెయిన్ థ్రెట్. ఈ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అనౌన్స్మెంట్స్ కొంచెం మెయిన్ థ్రెట్. బట్ బై గోయింగ్ హిస్టారికల్ డేటా గతంలో కూడా చాలా సార్లు చైనా వాళ్ళు చాలా స్టిమ్యులస్ ని ప్రకటించారు. సడన్ గా అక్కడ మార్కెట్స్ పెరిగిపోతాయి, అందరూ FIIs చూస్తున్నారని మనం అనుకుంటాం. కానీ విత్ టైం ఏమవుతుందని నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంటే చైనీస్ మార్కెట్స్ లో నేను గమనిస్తున్న వరకు ఎలా ఉందంటే అక్కడ ఉంటున్న మెయిన్ జియో పొలిటికల్ టెన్షన్స్ సార్ట్ అవుట్ అయ్యేంత వరకు వీళ్ళు ఫిజికల్ స్టిమ్యులస్ ఇచ్చినా మానిటరీ పరంగా స్టిమ్యులస్ ఇచ్చినా అక్కడ రివైవల్ అయితే నాకు కనిపించలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ తీసుకుంటున్న చర్యలతో నిజంగా ఎకానమీ పికప్ అవుతుందా అనేది ఒక మేజర్ క్వశ్చన్. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో వాళ్ళ నెంబర్స్ అది డిసైడ్ చేస్తాయి. అండ్ నేను ఒక ఎక్స్ట్రీమ్ FIIs సంబంధించిన లాంగ్ అన్వైండింగ్ యాక్టివిటీ కనిపించింది. సుమారుగా 80% నెట్ లాంగ్స్ దగ్గర నుంచి 66% నెట్ లాంగ్ పొజిషన్స్ కి FIIs అయితే డిక్లైన్ అయ్యారు. క్లయింట్స్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్ పొజిషన్స్ అయితే తగ్గించేసుకున్నారు. అండ్ ప్రాబబ్లీ ఇవాళ కూడా FIIs మేజర్ సెల్లర్స్ గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ కూడా ఒక బిగ్ వేలో FIIs సెల్ చేస్తుంటే గుర్తుంచుకోండి, లాస్ట్ September 30, October 1st అండ్ October 3rd ఈ 3 రోజులు కలిపి సుమారుగా 30,000 కోట్లకు సంబంధించిన స్టాక్స్ ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో FIIs సెల్ చేశారు అని అనుకుంటుంటాం కదా. మార్కెట్ పైకి వెళ్తుంటే ఏమో నిచ్చెనలా వెళ్తుంది, కిందకి వస్తుంటే లిఫ్ట్ లా వస్తుందని. మార్కెట్ వన్స్ 25,000 టచ్ అయిన తర్వాత ఈ 26,000 మార్క్ రావడానికి సుమారుగా 63 డేస్ తీసుకుంటే 63 రోజులు తీసుకుంటే ఈ 26 దగ్గర నుంచి 25,000 రావడానికి మాత్రం 3 రోజుల్లో వచ్చేసింది. మార్కెట్స్ అంటే ఇలానే ఉంటాయి. ఇలా భయపెడుతూ చిన్నగా ఎవరికైతే కన్విక్షన్ ఉండదో వాళ్ళందరినీ మార్కెట్ లోంచి పంపిస్తూ లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఉంటారో
ఉంటారో వాళ్ళని నెక్స్ట్ రివార్డ్ చేద్దాంలే, షార్ట్ టర్మ్ లో అని మార్కెట్ లోకి వచ్చేసిన వాళ్ళని కొంచెం వాళ్ళకి భయపెట్టి మార్కెట్ నుంచి పంపించేద్దాం ఒక ఒపీనియన్ తోనే ఉంటాయి. ఎవరికైతే కొంత కన్విక్షన్ మార్కెట్ లో ఉండదో, అనవసరంగా వచ్చాము మార్కెట్స్ అనుకుంటారో వాళ్ళు ఇలాంటి ఫాల్స్ లోనే ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది అసలు ఫాలే కాదు, ఇది మేజర్ ఫాల్ కూడా కాదు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇదేం ఫాల్ కాదు, ఆల్రెడీ మేము నష్టపోతున్నాం పోర్ట్ఫోలియోస్ రిలేటెడ్ గానీ అసహనం ఉండొచ్చేమో. బట్ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను కదా, ఒక్కసారి ఈ వీడియోలోకి వెళ్ళి కామెంట్ సెక్షన్ లో చూడండి. ఈ వైరస్ రిలేటెడ్ గా ఫాల్ ఎలా ఉంటుందో అక్కడ కామెంట్ సెక్షన్ లో మీకు తెలుస్తుంది. ఆ వైరస్ రిలేటెడ్ గా ఉన్న ఫాల్ లో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎంత పడ్డాయి, అవి పడిన తర్వాత ఎంత గెయిన్ అయ్యాయి మీరు రియలిస్టిక్ గా తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ గమనించండి. 2 days బ్యాక్ చేసిన వీడియో కింద కామెంట్ సెక్షన్ చూడండి. అది రియల్ ఫాల్ అంటే, అది పానిక్ సెల్లింగ్ అంటే, ఇది కరెక్షన్ అంతే, క్రాష్ కూడా కాదు. బేర్ మార్కెట్ అని మనం మార్కెట్ ని పిలవాలన్నా మినిమం పీక్ నుంచి 20% అయినా మార్కెట్ పడాలి. ఇప్పుడు నియర్లీ నిఫ్టీ ఒక 4% దగ్గరగా పడింది, బ్యాంక్ నిఫ్టీ 5%, మిడ్ క్యాప్స్ 4%, స్మాల్ క్యాప్స్ నియర్లీ 4.5% ఫ్రమ్ హైస్, రీసెంట్ హైస్ ఫాల్ అయ్యాయి. అండ్ పర్సనల్ గా నాకు ఇవాళ మార్కెట్ వన్స్ ఇంత స్ట్రాంగ్ గా పెరిగి అక్కడి నుంచి ఇంత స్ట్రాంగ్ గా రిజెక్ట్ అవుతుండేసరికి మాత్రం మార్కెట్ కొంత టైం పాటు వీక్ గా ఉంటుందని ఒక కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. అలా వీక్ గా ఉంటూ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు మాత్రం ఈ జోన్ దగ్గర నేను బేస్ గా సపోర్ట్ తీసుకుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విత్ అరౌండ్ 24,700 లెవెల్స్. ప్రాబబుల్లీ ఈ జోన్ అంత ఈజీగా బ్రేక్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ టాప్ సైడ్ 25,500 అబోవ్ క్లోజ్ అయితేనే మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ ఉన్నట్టు. పర్టికులర్ గా ఇవాళ ఫామ్ చేసిన హై ఉందా, ఆ హైక్ అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వందే అన్నెసరీగా మార్కెట్ లో లాంగ్ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో. బట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో నాకు సంబంధించినంత వరకు టైం టు టైం మనకి డబ్బులుండి అది మార్కెట్ పెరిగినా పడినా డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళని మార్కెట్స్ రివార్డ్ చేశాయి. ఇది నేనేదో మార్కెట్ రిలేటెడ్ గా ప్రేమతో చెప్తున్నది కాదు. మీరు ఏ హిస్టారికల్ డేటా పాయింట్స్ అయినా చెక్ చేయండి. మార్కెట్స్ డిసిప్లైన్ ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ చేశాయి, మనీ ఉన్న వాళ్ళని కాదు. మళ్ళీ చెప్తున్నా, మనీ కాదు ఇంపార్టెంట్ మార్కెట్ లో, డిసిప్లైన్ అదొక్కటి మెయింటైన్ చేయండి. ప్రాబబ్లీ కొన్ని నెలల తర్వాత ఇవాళ నేను ఏం చెప్తున్నానన్న దానికి వాల్యూ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అండ్ ఇవాళ మార్కెట్స్ జాబ్స్ డేటా, యూఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్స్ అయితే 1,50,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అవుతాయని. ఆ జాబ్స్ డేటాను బట్టి నెక్స్ట్ రేట్ కట్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది మార్కెట్స్ ని మూవ్ చేయగలిగే ఇంపార్టెంట్ సినారియో. అండ్ నెక్స్ట్ వీక్ మనకు ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఒక ఇంపాక్ట్ అండ్ ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి. వాటి యొక్క ఇంపాక్ట్ మార్కెట్స్ పైన ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇంత డీటెయిల్డ్ గా మీ ముందు పెడుతూ ఈ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళ బిజినెస్ అప్డేట్ ని షేర్ చేస్తున్నారు, బాగుంది. AUM 26% దగ్గరగా గ్రో అయింది. ఫస్ట్ టైం వీళ్ళ AUM 1 lakh crore మార్క్ ని క్రాస్ అయిందని కూడా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం అది 81,000 crore దగ్గరగా ఉండేది, ఇప్పుడు 1 lakh crore క్రాస్ అయిందని. ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26% దగ్గరగా గ్రో అయిందని. లోన్ అసెట్స్ కూడా ఆల్మోస్ట్ 89,860 crores దగ్గరగా ఉన్నాయని, అది కూడా ఆల్మోస్ట్ 26.5% రేట్ తో గ్రో అయిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఖచ్చితంగా స్టాక్ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ ప్యారల్ గా HSBC వాళ్ళు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా బై కాదు, సెల్ కాదు, మీ దగ్గర ఆల్రెడీ ఉంటే క్వాంటిటీని రెడ్యూస్ చేసుకోండి, ఆర్ ఎక్స్పోజర్ని రెడ్యూస్ చేసుకోండి అనే రేటింగ్ ఇస్తూ స్టాక్ ఇక్కడ నుంచి 27% ఫాల్ అయి టార్గెట్ 110 రూపీస్కి వెళ్తుందనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్స్ని అయితే ఇస్తున్నారు. దీని బ్యాక్ వాళ్ళ లాజిక్ ఏంటి? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎందుకు పడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళు వీక్గా పర్ఫామ్ చేస్తారనుకుంటున్నారా? కాదు, పర్ఫామ్ అయితే చేస్తారు, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాల్యుయేషన్స్లో పర్ఫామ్ చేయరని. మార్కెట్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది కంపెనీలో, ఈ బిజినెస్లో అనుకుంటుంది, కానీ ఈ సెగ్మెంట్లో వాళ్ళంతా స్ట్రాంగ్ గ్రోత్ని పబ్లిష్ చేయలేరని. కాబట్టి స్టాక్ ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ జస్టిఫై కాదనేలా వాళ్ళు అభిప్రాయపడుతూ ప్రెజెంట్ AUM ఏ రేట్తో అయితే గ్రో అయిందని వీళ్ళు అప్డేట్ చేశారు, బజాజ్ హౌసింగ్ వాళ్ళు అప్డేట్ చేశారు, అదే రేట్తోనే వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 26% CAGRతో FY24 to FY27 ఎస్టిమేట్స్ కి గ్రో అవుతూ వెళ్ళిన స్టాక్ టార్గెట్ 110 దగ్గరగా కనిపిస్తుందని ఇలా వీళ్ళు రేటింగ్ ఇస్తూ ఉండడం. స్టాక్ రిలేటెడ్ గా కొంత నెగిటివిటీ ఉంటున్నా వాళ్ళు పోస్ట్ చేసిన డేటా, బిజినెస్ డేటా బాగుంటుండేసరికి స్టాక్ ఇవాళ పెద్దగా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు UK ఉంది కదా, అక్కడ వాళ్ళ JLR రిలేటెడ్ గా, జాగ్వార్ అలాగే ల్యాండ్ రోవర్ రిలేటెడ్ గా సేల్స్ 10,807 దగ్గరగా రిపోర్ట్ అయ్యాయని ఇన్ సెప్టెంబర్ 2024 వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మరి అది మంచి నెంబరేనా? సాలిడ్ నెంబర్, నియర్లీ 33% గ్రోత్. లాస్ట్ ఇయర్ సేమ్ టైం ఆల్మోస్ట్ 8,125 యూనిట్స్ సేల్ అయ్యాయి, ఇప్పుడు ఏకంగా 10,807 యూనిట్స్ సేల్ అయ్యాయి, విచ్ ఇస్ గుడ్. UK మార్కెట్స్ లో వాళ్ళు
గతంతో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ గా మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతున్నారనేది కూడా మనం ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. గుడ్ బిజినెస్ డేటానే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. టోటల్ అడ్వాన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 21.3% గ్రోత్, డిపాజిట్స్ లో 32.2% గ్రోత్ అండ్ కాసా కూడా నియర్లీ 37.6% దగ్గరగా వీళ్ళు నమోదు చేశారు. కాసా అయితే ఏకంగా 6 క్వార్టర్స్ హైలో రిపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పింది ఇప్పుడు మీకు కాసా డిపాజిట్స్ 37.6% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో ఉందని, అంటే పెరిగిందని. ఓవరాల్ వీళ్ళ కాసా రేషియో 48.9% దగ్గరగా ఉంది. లాస్ట్ క్వార్టర్ లో 46.6, అదే బెస్ట్ నెంబర్. లాస్ట్ ఇయర్ సేమ్ టైం 46.4, కానీ ఇప్పుడు ఏకంగా 48.9. ఓవరాల్ కాసా వెరీ స్ట్రాంగ్. డిపాజిట్స్ కానీ లోన్స్ కానీ అడ్వాన్సెస్ కానీ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఐడిఎఫ్సి ఫస్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ హొనాసా కన్స్యూమర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. దుబాయ్ కోర్టు ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళకి సంబంధించిన లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తూ డెసిషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించిన అసెట్స్ అండ్ ట్రేడింగ్ లైసెన్స్ ని దుబాయ్లో సీజ్ చేస్తున్నట్టు అక్కడ కోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ ఉండడం. అక్కడ డిస్ట్రిబ్యూటర్షిప్ రిలేటెడ్ గా కొన్ని లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి. దీని రిలేటెడ్ గానే ఈ దుబాయ్ కోర్ట్ ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ డౌన్ సైడ్ కి అయితే వెళ్ళింది. యాక్చువల్లీ దీని కారణంగా వీళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉండదని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ మీద ఎవరైతే కేసు వేశారో దుబాయ్లో, వాళ్ళని ఢిల్లీ హైకోర్టు వాళ్ళు గతంలోనే దుబాయ్లో మీరు వేసిన కేసుని వెనక్కి తీసేసుకోండి, నియర్లీ 57 crores దగ్గరగా ముందు డిపాజిట్ చేయండి అనేలా ఆర్ఎస్ఎం జనరల్ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈవెన్ అలా ఉత్తర్వులు ఇచ్చినా సరే వాళ్ళు హొనాసా కన్స్యూమర్ వాళ్ళకి అగైనెస్ట్ గా వెళ్ళి దుబాయ్లో కేసు వేయడం అండ్ అది గెలవడం జరుగుతూ ఉండేసరికి హొనాసా కన్స్యూమర్ వాళ్ళు గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకి విరుద్ధంగా ఈ ఆర్ఎస్ఎం జనరల్ ట్రేడింగ్ వాళ్ళు వెళ్ళి మా మీద కేసు వేశారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి అది వస్తుంది కాబట్టి దాని పరంగా మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాం, ఇది మా ఫైనాన్షియల్స్ మీద ఇంపాక్ట్ కూడా చూపించదనేలా ఎక్స్చేంజెస్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి చూడాలి ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇప్పుడు దుబాయ్ వాళ్ళు ఇచ్చిన తీర్పు గురించి ఏం మాట్లాడతారని. నెక్స్ట్ ఒక ఎస్ఎంఈ కంపెనీ, చాలా చిన్న కంపెనీ, ఎస్ఎంఈ స్పేస్ లో లిస్ట్ అయ్యి, ఇప్పుడు కాదులేండి ఇలా బజ్ లో ఉంటున్నప్పుడు లిస్ట్ అవ్వలేదు, 2018 ఆ పాయింట్ లోనే లిస్ట్ అయ్యి ఈ వైరస్ ఆ పాయింట్ లో నియర్లీ ₹9 వరకు ఫాల్ అయ్యి ఇప్పుడు నియర్లీ 165 దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ లో నుంచి బిఎస్సి ప్లాట్ఫామ్ లోకి, బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ప్లాట్ఫామ్ లోకి, మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్ లోకి మూవ్ అవుతుంది అనేసరికి స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఉంది. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ఏంటి, ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి ఏంటి అంటే ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి మెయిన్ బోర్డ్ ప్లాట్ఫామ్స్ అంటారు. అందులో మనం స్టాక్స్ లెక్కను కొనుక్కోవచ్చు. ఇంకా సెబీ వాళ్ళు ముందుకెళ్ళి స్టాక్స్ లో ఫ్రాక్షన్స్ లా కూడా కొనుక్కునే విధంగా డెసిషన్ తీసుకుంటారు అంటున్నారు. లైక్ యూఎస్ఏ, ఇక్కడ కూడా డైరెక్ట్ స్టాక్స్ కాకుండా ఆ స్టాక్ లో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ స్టాక్స్ ని కొనుక్కునేలా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. బట్ అది పక్కన ఉంచితే ప్రెసెంట్ మనం ఒక స్టాక్ ని ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ కొనొచ్చు. కానీ ఎస్ఎంఈలోకి వెళ్ళేసరికి అది వేరే ప్లాట్ఫామ్, ఎస్ఎంఈ బోర్డ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి లాట్స్ లెక్కన కొనాలి. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో లాట్స్ ఉంటాయి కదా, 1 lot ఈజ్ ఈక్వల్ టు ఇంత క్వాంటిటీ అని, అలా క్వాంటిటీస్ లెక్కన స్టాక్స్ ని కొనాలి మనం అక్కడ. ఇన్ఫాక్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఎస్ఎంఈ స్టాక్స్. రీసెంట్ గా ఒక కొత్త డెసిషన్ కూడా తీసుకున్నారు. ఆ డెసిషన్ ప్రకారం గతంలో ఉంటున్న లాట్ సైజులు తగ్గించి 1 లక్ష నుంచి 1.5 లక్ష లోపు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఎస్ఎంఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా లాట్ సైజెస్ అయితే తగ్గించారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా లాట్ సైజులు హాఫ్ అయిపోయాయి. అంటే అంతకుముందు ఒక 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు పెడితే కానీ మనం కొనలేని స్టాక్స్ అన్ని కూడా ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ లో 1,00,000-1.5 కొనుక్కునే విధంగా ఏర్పాట్లను అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కి చేస్తున్నారు. దీని కారణంగా ఎస్ఎంఈ స్టాక్స్ ఎక్కువ రీటైలర్స్ పార్టిసిపేట్ చేయడానికి, మార్కెట్ డెప్త్ పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఏ ఎస్ఎంఈ స్టాక్స్, వాటికి సంబంధించిన లాట్ సైజ్ ఎంతకి తగ్గుతున్నాయి అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. టోటల్ 126 స్టాక్స్ దగ్గరగా ఉంటున్న డేటా ఇది. మీరు ఫస్ట్ 46 స్టాక్స్ ఒక డేటా ఇక్కడ, నెక్స్ట్ 93 వరకు డేటా ఇక్కడ, అండ్ 126 వరకు డేటా ఇక్కడ గమనించవచ్చు. వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఫ్యూచర్ లో ఏదైనా యూజ్ అవ్వచ్చు. ఇది అక్టోబర్ 31st దగ్గర నుంచి మనకు అమలు అవుతుంది. ప్రాబబుల్లీ నవంబర్ 1st నుంచి ఇది అమలు అవుతుంది. బట్ యాజ్ ఏ అలర్ట్, ఒక స్మాల్ కాషన్ గా చెప్తున్నాను, ఎస్ఎంఈ స్టాక్స్ ఎలాంటివంటే మనం 10 ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, అందులో ఎన్నో కొన్ని మోస్ట్లీ క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ లో కూడా వెళ్తాయి. ఎందుకంటే చాలా చాలా చిన్న కంపెనీస్ ఒక థీమ్ బేస్డ్ గా స్టార్ట్ అయి ఉంటాయి. ఇస్తే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కూడా ఇస్తాయి, బట్ అలాగే ట్రాప్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు రిస్క్ వద్దు, మాకు హెడేక్ వద్దు, మేము ట్రాప్ అవ్వాలనుకోవట్లేదు అనుకుంటే మనకి లార్జ్ క్యాప్ లోను, మిడ్ క్యాప్ లోను, స్మాల్ క్యాప్ లోను బోల్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. వెళ్ళి ఎస్ఎంఈ దగ్గరికే వెళ్లాల్సిన అవసరం లేదు. నేను కొంత స్టడీ చేయగలను, నా దగ్గర ఫ్రీ టైం ఉంది, వాళ్ళ రిలేటెడ్ గా క్యాష్ ఫ్లోస్ ని, రీసెంట్ మేనేజ్మెంట్ కామెంటరీని, వాళ్ళు ఉంటున్న
స్పేస్, ఆపర్చునిటీని వీటన్నిటిని నేను అర్థం చేసుకొని స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేస్తాననుకుంటే దెన్ అప్పుడు ఎస్ఎంఈ కేటగిరీలో బజ్ లో ఉంటున్నావు కాదు, అందరూ మాట్లాడుకుంటున్నావు కాదు, కొంచెం డీప్ గా స్టడీ చేస్తే ఇంట్రెస్టింగ్ కంపెనీస్, ఇంట్రెస్టింగ్ థీమ్స్ మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ మీరు గమనిస్తే జొమాటో స్టాక్ పాజిటివ్ లో ఉంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే జొమాటో ఐపీఓకి వస్తున్నప్పుడు ఇది కాదు, ఈ జొమాటో ప్రైస్ ఇది కాదు, స్టాక్ ఒక ప్రైస్ 42 రూపీస్, ఐపీఓ వస్తున్న ప్రైస్ ఎక్కువగా వస్తుంది, నియర్లీ 76 రూపీస్ దగ్గరగా వాళ్ళు అడిగినట్టున్నారు ఐపీఓ ప్రైస్, కానీ అది కాదు, 42 రూపీసే దాని ప్రైస్. ఇక అంతకు మించి పెట్టాల్సిన అవసరం లేదు అకార్డింగ్ టు నా వాల్యుయేషన్స్ ప్రకారం అని వార్తల్లో నిలిచిన అశ్వత్ దామోదరన్ గారు మళ్ళీ జొమాటో రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. జొమాటో ఈస్ ఎక్స్ప్లాయిటింగ్ అని. నేను ఇది చూడగానే నెగిటివ్ గా మాట్లాడారేమో, బికాస్ గతంలో కూడా నెగిటివ్ గానే కదా అన్నారు, ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ కు ఓవర్ వాల్యుయేషన్స్ ఇస్తున్నారు అన్నారు కదా, ఇది నెగిటివ్ గానే అన్నారేమో అని చూస్తే కాదు, ఇన్ఫాక్ట్ తను పాజిటివ్ గా మాట్లాడుతూ జొమాటో అనేది తన ఫ్యూచర్ పోర్ట్ఫోలియోలో కన్సిడరేషన్ లోకి తీసుకోవడానికి, అంటే తన ఫ్యూచర్ లో బై చేయడానికి రీవిజిట్ చేసే స్టాక్ గా ఉందని అలా చెప్తూ ఉండడం. ఒకప్పుడు 46 రూపీస్ ఆర్ 42 రూపీస్ దగ్గరగా వాల్యూ ఉంటుంది కంపెనీకి అని చెప్పిన తను ఇంత ప్రైస్ లో కూడా ఫ్యూచర్ లో మేబీ ఫాలో అయ్యాకే అనుకుందాం కూడా ఒక 20, 30, 40 ఎంతో కొంత ఫాలో అయినా సరే నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అనే ఒక దూరానికి తనని తీసుకొచ్చిందంటే డెఫినెట్లీ ఏదో కొంత చేంజ్ చేసి ఉండాలి కదా ఐపీఓ వస్తున్న టైం నుంచి తర్వాత నుంచి. దీని గురించే గతంలో కూడా మనం కొన్నిసార్లు మాట్లాడుకున్నాం. పర్టికులర్ గా బ్లింకిట్ ఒక అక్విజిషన్ జొమాటో ఒక చరిత్రను ఎలా మార్చిందని, ది బెస్ట్ డెసిషన్. ఇన్ఫాక్ట్ వాళ్ళ డెసిషన్ తీసుకున్నప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, నాకు కూడా అది నచ్చలేదు, ఇదేదో వాళ్ళ మధ్యలో జరిగిపోతున్న డీల్ అనే అనిపించింది. ఎందుకు అలా చేస్తున్నారో కూడా ఫైనాన్షియల్ మార్కెట్స్ లో కూడా క్లారిటీ లేదు. కాబట్టి బ్లింకిట్ అక్విజిషన్ అప్పుడు స్టాక్ చాలా భారీగా పడింది. ఇదేంటి క్యాష్ ని మొత్తాన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు, బ్లింకిట్ ని కొంటున్నారు, దానికి అసలు ఫ్యూచర్ ఏదనుకున్న దగ్గర నుంచి వాళ్ళు దాన్ని మార్చిన విధానం, బ్లింకిట్ ని బిజినెస్ లో గ్రో చేసిన విధానం ఒక మినీ మిరాకిల్ అనే చెప్పాలి ఫైనాన్షియల్ ఫీల్డ్ లో. సో జొమాటో రిలేటెడ్ గా బ్లింకిట్ ఒక అక్విజిషన్ తర్వాత మారిన రూపురేఖలన్నీ కూడా జొమాటో ఒక గ్రోత్ లో ప్రధానమైన పాత్రను పోషించాయి. నాట్ ఓన్లీ బ్లింకిట్, వీళ్ళ డెలివరీ బిజినెస్ పరంగా కూడా స్విగ్గీ వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళకి సుపీరియర్ గా బిజినెస్ ని చేస్తూ ఉండడం కూడా జొమాటో రిలేటెడ్ గా గుడ్ టర్న్ అరౌండ్ లా మనం భావించొచ్చని. జొమాటో ఒక గ్రోత్ ప్రెసెంట్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉంటున్న బ్రోకన్ థింగ్స్ ని జొమాటో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని. ఎక్స్ప్లాయిట్ ఇన్ ద సెన్స్ అది పాజిటివ్ మీనింగ్ లోనే. ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో లాస్ట్ మైల్ డెలివరీ అనేది ప్రెసెంట్ ఉంటున్న రోడ్స్, ట్రాఫిక్ అండ్ ల్యాక్ ఆఫ్ టైం కారణంగా సరైన టైంలో రీచ్ చేయలేకపోతుండడం కారణంగా ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని జొమాటో వాళ్ళు ఫిల్ చేస్తారనేలా ఫ్యూచర్ లో ఇండియన్ గ్రోత్ స్టోరీలో అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనేలా, ఫర్దర్ జొమాటో ఒక గ్రోత్ కూడా అది యూజ్ అవుతుందనేలా పాజిటివ్ కామెంట్ జొమాటో రిలేటెడ్ గా చేస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివిటీకి మెయిన్ రీజన్ గా చూడొచ్చు. పర్సనల్ గా నాకు ఈ కంపెనీ ఏదైనా ఒక మేజర్ రీజన్ తో మార్కెట్ లో ఏదైనా మంచి ఫాల్ తో భారీగా పడింది అనుకోండి, ఇక్కడ ఉంటున్నది కొంచెం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషనే, బట్ ఏదైనా ఒక పాయింట్ లో కానీ బాగా ఫాల్ అయితే డెఫినెట్లీ ఇది నా వాచ్ లిస్ట్ లో టాప్ ప్రయారిటీలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైనా చిన్న ఊరుల్లో ఉంటున్నా లేకపోతే ఊరికి కొంచెం దూరంలో ఉంటున్నా, మీకు దగ్గరలో ఎక్కడైనా ఒక బ్యాంక్ అనిపించింది అనుకోండి, తొందరపడి అక్కడికి వెళ్ళి డిపాజిట్లు చేయడం లేకపోతే ఆ బ్యాంక్ లో జాబ్లు ఇప్పిస్తామని మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతుంటే డబ్బులు కట్టే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఇలానే ఒక ఫేక్ ఎస్బీఐ బ్రాంచ్ ని స్టార్ట్ చేసి మీకు అందులో జాబ్ కావాలంటే ఒక 5 లక్షలు కట్టమని, మేము అంత కట్టలేం బాబు అంటే 2.5 లక్షలకో 3 లక్షలకో దాని బేరాన్ని కుదుర్చుకొని మీకు నెలకు 30,000 35,000 జీతం ఇస్తానని ఎంప్లాయీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫేక్ బ్రాంచ్ ని పెట్టి ప్రజల్ని కూడా మోసం చేసే ప్రయత్నం ఛత్తీస్గఢ్ లో వాళ్ళు చేశారని. ఇది ఇంకొంత దూరంలో ఉంటున్న బ్రాంచ్ వాళ్ళకి ఏంటి ఇక్కడ కొత్త బ్రాంచ్ పెట్టారు, అసలు ఆ బ్రాంచ్ కోడ్ ఏంటని వెతికితే దొరక్కపోయేసరికి వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు బ్యాంక్ వాళ్ళు అందరూ వెళ్లి చూస్తే ఇది ఒక ఫేక్ బ్రాంచ్ అని తెలియసరికి అక్కడ అప్పటి వరకు డబ్బులు కట్టి మాకు ఎస్బీఐ లో జాబ్ వచ్చిందని ఆశపడి కూర్చొని ఉన్న వాళ్ళందరూ మోసపోయారని తెలుసుకోవడం, అండ్ ఆ బ్యాంక్ ను ఆశ్రయించిన ప్రజలు కూడా ఇది ఒక ఫేక్ బ్రాంచ్ అని తెలియడం, దాంట్లో వాళ్ళు పెట్టిన డబ్బుల పరిస్థితి ఏంటనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అందరూ వెళ్లారు. కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, మోస్ట్లీ సిటీస్ లోను టౌన్స్ లోను మోస్ట్లీ మెయిన్ ఏరియాస్ లోను ఏ పెద్ద బ్యాంకు కు సంబంధించిన బ్రాంచ్ పెడుతున్నా అది ఫేక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బికాస్ ఇతర బ్రాంచెస్ అందరికీ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక కొత్త బ్రాంచ్ వచ్చిందని కదా అనే ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు ఒకవేళ ఫేక్ అయితే వెంటనే దాని వాళ్ళు రిపోర్ట్ చేసేస్తారు. కానీ ఊరికి చివర్లో ఎక్కడో పెట్టడం లేకపోతే విలేజెస్ లో పెట్టడం లేకపోతే ఇంకెక్కడో ఎక్కువ తెలియని ఊర్లు, ఎక్కువ సంచారం లేని ఊర్లో పెడుతూ ఉండడం ఖచ్చితంగా వేరే బ్రాంచ్లకు తెలియాలంటే టైం పడుతుంది. కాబట్టి అలాంటి చోట్ల స్కామ్ జరిగే అవకాశం ఎక్కువ. సో అలా ఎప్పుడైనా మీకు ఏదో కొత్త బ్రాంచ్ వచ్చింది, ఎక్కడో మారుమూలన ఒక దగ్గర ఓపెన్ చేశారు, మా దగ్గర జాబ్స్ ఉన్నాయి మీరు డబ్బులు కట్టండి అన్నా డిపాజిట్స్ చేయమన్నా, దాన్ని ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని కస్టమర్ కేర్ వాళ్ళతోనో ఆన్లైన్ లోనో కన్ఫర్మ్ చేసుకుని ఆ బ్రాంచ్ కోడ్ ఏంటో అడిగి ఆ కోడ్ ని మీరు కొట్టారనుకోండి, ఆ బ్రాంచ్ ఒక అడ్రస్ రావాలన్నమాట. ప్రతి బ్రాంచ్ కు ఒక కోడ్ ఉంటుంది. అదంతా వెరిఫై చేసుకున్న తర్వాత ఆ బ్యాంక్ లో డిపాజిట్స్ చేయండి. లేదంటే ఇలా ఎస్బీఐ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పేర్లు పెట్టేసుకొని స్కామ్ చేసే అవకాశం ఎక్కువ. పర్టికులర్ గా పల్లెటూరులో ఉంటున్న మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. నెక్స్ట్
డిమార్ట్ ఇలా ఇంతలా ఇవాళ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళ సేల్స్ డేటాను పబ్లిష్ చేస్తున్నారు. ఈసారి సేల్స్ డేటా ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 14% గ్రోత్ రేట్ తో ఉంది. లాస్ట్ క్వార్టర్ ఏమో 18% గ్రోత్, లాస్ట్ 3 years యావరేజ్ చూసిన 16.3% గ్రోత్ వీళ్ళ సేల్స్ లో కనిపించేది. కానీ ఈసారి 14% సేల్స్ గ్రోత్ వస్తుండడం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కొంచెం డిసప్పాయింట్మెంట్ స్టాక్ రిలేటెడ్ గా కనిపించింది. ఈవెన్ స్టోర్ ఎడిషన్స్ కూడా ఇయర్లీ వీళ్ళు ఒక 50 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేస్తారంటారు. సో అది డివైడ్ చేసుకుంటే క్వార్టర్లీ 12 స్టోర్స్ లేకపోతే 13 స్టోర్స్ వస్తూ ఉంటాయి. లాస్ట్ క్వార్టర్లో కూడా 12 స్టోర్స్ యాడ్ అయ్యాయి, కానీ ఈ క్వార్టర్లో 6 స్టోర్స్ మాత్రమే యాడ్ చేస్తూ టోటల్ వీళ్ళ స్టోర్ కౌంట్ని 377 దగ్గరగా తీసుకొస్తున్నారు. సో దీంతో మనం నెగిటివ్ అనేసుకోవచ్చా, నెక్స్ట్ నెంబర్స్ నెగిటివ్గానే చూడొచ్చా అంటే ఫ్రెండ్స్ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ థింగ్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. రెవెన్యూస్ వీక్గా ఉన్నాయి, స్టోర్ ఎడిషన్స్ కూడా వీక్గానే ఉన్నాయి, కాబట్టి స్టాక్ ఆల్రెడీ ఫాలో అయింది. ఇలాంటి టైంలో కానీ మార్జిన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ క్విక్ కామర్స్ బిజినెస్ ఉంది కదా వీళ్ళకి, డిమార్ట్ రెడీ అని మోస్ట్లీ వైజాగ్లో అయితే నేను చాలా దగ్గర బోర్డులు చూశాను. దాంట్లో కానీ వీళ్ళు ఒక మంచి గ్రోత్ని కానీ తీసుకురాగలుగుతూ ఉంటే, క్విక్ కామర్స్లో గ్రోత్ని తీసుకొస్తూ మార్జిన్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే నెంబర్స్ పాజిటివ్ సర్ప్రైజ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చిన డేటాతో నెంబర్స్ నెగిటివ్గానే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మార్జిన్స్, క్విక్ కామర్స్ ఈ రెండిట్లో కానీ వీళ్ళు ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ నెంబర్స్లో తీసుకురాగలిగితే ఆఫ్టర్ నెంబర్ స్టాక్ పాజిటివ్గానే రియాక్ట్ అవుతుంది. లేదు ఇలానే ఉన్నాయనుకోండి, వీక్గానే మార్జిన్స్ ఉండి వీక్గానే క్విక్ కామర్స్ సెగ్మెంట్లో గ్రోత్ ఉన్నా కొంచెం లిమిటెడ్ ఫాల్ కనిపిస్తుందేమో, కానీ నెంబర్స్ బాగుంటే గుడ్ రియాక్షన్ మనకి స్టాక్ ప్రైస్ పరంగా కనిపించవచ్చు. సో కాబట్టి దీంతోనే మనం నెగిటివ్ అయిపోయి స్టాక్ని అమ్మేసేయాలా, ఎగ్జిట్ అయిపోవాలా కాదు. రిజల్ట్స్లో మార్జిన్స్ అండ్ క్విక్ కామర్స్ సెగ్మెంట్లో గ్రోత్ ఎలా ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈసారి నెంబర్స్ కొంత వీక్గానే ఉన్నాయి. వీళ్ళ డిస్బర్స్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 1% డ్రాప్ అవుతుంది, వెరాస్ అసెట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 20% దగ్గరగా ఇంప్రూవ్ అవుతున్నా. వీళ్ళ అసెట్ క్వాలిటీ దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్ సర్ప్రైజ్. లాస్ట్ టైం క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో చూస్తే లాస్ట్ టైం 3.56% దగ్గరగా ఉంటున్న వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ రేషియో ఇప్పుడు 3.8% దగ్గరగా ఉంది. సో డిస్బర్స్మెంట్స్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో డ్రాప్ అండ్ అసెట్ క్వాలిటీలో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో వీక్నెస్ కనిపిస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ కూడా రీజనే, బట్ ఇవి కూడా నెంబర్స్ కూడా కొంత యాడ్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్ ఏంజల్ వన్ స్టాక్ ఇవాళ 3% ఫాల్ అయి ఉంటుంది, బట్ దాన్ని మార్కెట్ ఫాల్ లా చూడండి. కానీ వీళ్ళు బిజినెస్ డేటాని పబ్లిష్ చేశారు, దాని కారణంగా వస్తున్న ఫాల్ లా చూడొద్దు. ఎందుకంటే ఆగస్టు నెలలో వీళ్ళు డేటాని పబ్లిష్ చేసినప్పుడు క్లయింట్స్ చాలా డీప్ గా ఒకేసారి ఫాల్ అయ్యారు. ఆల్మోస్ట్ 9 lakh దగ్గరగా క్లయింట్ ఎడిషన్ ఆగస్ట్ లో కనిపిస్తే, దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. 9.5 lakh దగ్గరగా క్లయింట్ ఎడిషన్ సెప్టెంబర్ మంత్ లో వీళ్ళు చేస్తున్నారు. యావరేజ్ గ్రోత్ రేట్ కంటే వీళ్ళ గ్రోత్ రేట్ కొంత స్లోగానే ఉంటున్నా, టోటల్ గా ఈ ఆగస్ట్ తో కంపేర్ చేస్తే సెప్టెంబర్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. టోటల్ క్లయింట్స్ ఇప్పుడు 2.75 crore దగ్గరగా ఏంజల్ వన్ వాళ్ళ దగ్గర ఉన్నారని, విత్ యావరేజ్ డైలీ ఆర్డర్స్ 7.46 lakh దగ్గరగా ఉంటూ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ 47.93 lakh crore గా ఉంటూ మార్కెట్ షేర్, ఇది ఇంపార్టెంట్, ఈక్విటీలో 19.4% మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేస్తున్నారు. 10 basis points దగ్గరగా పెంచుకున్నారు. మంత్ ఆన్ మంత్ లో FNO లో సేమ్ మెయింటైన్ అవుతుంది 20.7. వెరస్ కమోడిటీకి వచ్చేసరికి 150 basis points దగ్గరగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో తగ్గుతూ 61.8% దగ్గరగా మార్కెట్ షేర్ ని వీళ్ళు ప్రెసెంట్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ HDFC బ్యాంక్ వాళ్ళ బిజినెస్ డేటా గురించి మాట్లాడుకోవాలి. లోన్స్ కొంత స్లో డౌన్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. నియర్లీ 5% లోన్ గ్రోత్ ఉంది. డిపాజిట్స్ అయితే 15% గ్రో అవుతున్నాయి. సో బిగ్ కన్సర్న్ అంతా లోన్స్ దగ్గరే. ఈవెన్ ఇది మేనేజ్మెంట్ కూడా ముందుగానే చెప్తూ వస్తున్నదే, మేమేం గ్రో అయిపోవాలని ఎక్కువ లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. క్రెడిట్ డిపాజిట్ రేషియోని మేము బెటర్ గా మెయింటైన్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఉన్న లోన్స్ ని, కార్ రిలేటెడ్ గా ఉన్న వెహికల్ లోన్స్ ని వీళ్ళు సెల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సో క్రెడిట్ డిపాజిట్ రేషియోని మెయింటైన్ చేయడానికి లోన్స్ లో వీళ్ళు క్లియర్ గా హిట్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సైంట్ DLM గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ అయితే చేశారు. యాక్చువల్లీ ఇది నేను ఈ కంపెనీ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ ని కమింగ్ టైమ్స్ లో యాడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఉంటున్న వివరాల్లోకి వెళ్తే నార్త్ అమెరికన్ మార్కెట్స్ లోకి అండ్ వీళ్ళ క్లయింట్ బేస్ ని కూడా డైవర్సిఫై చేసుకోవడానికి ఆల్టెక్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీని, US బేస్డ్ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కంపెనీ ఏం చేస్తుంది? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ. ఇది యాక్చువల్ గా మెడికల్, ఇండస్ట్రియల్, హెల్త్ కేర్ సెక్టార్స్ లో వీళ్ళకి క్లయింట్స్ ఉన్నారు. దీని అక్విజిషన్ చేయడం కారణంగా సైంట్ DLM వాళ్ళకి కూడా ఈ క్లయింట్స్ ఒక యాక్సెస్ ఉంటుంది అండ్ ఈ నార్త్ అమెరికన్ మార్కెట్స్ లో ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ డీల్ ని మనం పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ జియో వాళ్ళు యూట్యూబ్ రిలేటెడ్ గా గతంలో ఉంటున్న హెడ్ గా వ్యవహరించిన ఇషాన్ చటర్జీ గారిని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా జియో సినిమాకి నియమిస్తూ
డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓవరాల్ ఈ జియో సినిమా రిలేటెడ్ గా ఎలా మానిటైజ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి, యాజ్ ఎ కంపెనీగా ఎలా దాన్ని ఇంప్రూవ్ చేయాలని, లైక్ ఈ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీటితో కాంపిటీషన్ గా ఎలా తీసుకెళ్లాలని గతంలో యూట్యూబ్ ని లీడ్ చేసిన వ్యక్తిని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా నియమిస్తున్నారనే అప్డేట్స్ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ డిఫ్యూజన్ ఇంజనీర్స్ అనే కంపెనీ మార్కెట్ లో ఐపీఓ గా లిస్ట్ అయింది. నియర్లీ 15% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయిన ఈ కంపెనీ లిస్ట్ అయిన తర్వాత 5% అప్పర్ సర్క్యూట్ లో, అంటే లిస్టింగ్ దగ్గర నుంచి 5% లిమిట్ అనమాట. అలా చూస్తే నియర్లీ 21% దగ్గరగా ఓవరాల్ ఇవాళ గెయిన్ తో అప్పర్ సర్క్యూట్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ బిఎస్సి వాళ్ళు నిన్న ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. దీంతో అందరూ కొంత షాక్ అయ్యారు. కానీ సర్క్యులర్ ని కొంత జాగ్రత్తగా గమనిస్తే అలాంటి షాక్ ఏం కనిపించలేదు. ఎందుకంటే బిఎస్సి దగ్గర నుంచి యూజువల్ గా మనకి ఏమేమి ఉన్నాయి ఎక్స్పైరీస్ ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా బ్యాంక్ ఎక్స్ అలాగే సెన్సెక్స్, వీళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారన్న. ఆ సర్క్యులర్ లో బోత్ బ్యాంక్ ఎక్స్ అండ్ సెన్సెక్స్ రెండు ఎక్స్పైరీస్ ని మేము తీసేస్తున్నాం. వీక్లీ ఎక్స్పైరీస్ అయితే ఇక ఉండవని. ఫ్రమ్ నవంబర్ 14th వీక్లీ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండదని, ఫ్రమ్ నవంబర్ 18th బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ కూడా ఉండదు. రెండు ఎక్స్పైరీలు తీసేస్తున్నాం అనేసరికి ఇదేంటి సెబీ వాళ్ళు చెప్పింది వీక్లీ ఒక ఎక్స్పైరీ పెట్టుకోమని, వీళ్ళేం రెండు తీసేస్తున్నారని కొంత కన్ఫ్యూజ్ అయ్యారంతా. కానీ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు తీసేస్తున్నది సెన్సెక్స్ 50 ఎక్స్పైరీని, బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీని, అంతేకాని సెన్సెక్స్ 30 ఎక్స్పైరీని కాదు. సో ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇవాళ ఎక్స్పైరీ లేదు క్లోజ్ అయిందో సెన్సెక్స్ ఏదైతే ఉందో అది సెన్సెక్స్ 30 ఎక్స్పైరీ, ఇది కొనసాగుతుంది వీక్లీ ఎక్స్పైరీస్ లో. కానీ సెన్సెక్స్ 50 ఎక్స్పైరీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీస్ అయితే నవంబర్ 14th అండ్ 18th నుంచి మార్కెట్ లో అయితే ఉండవు. ఇక కమింగ్ టైమ్స్ లో ఎన్ఎస్సి వాళ్ళు కూడా సర్క్యులర్ ని తీసుకొస్తారు. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వచ్చిన కొత్త రూల్స్ తో వీక్లీ ఒక ఎక్స్చేంజ్ నుంచి ఒక ఇండెక్స్ మాత్రమే ఆ వీక్ లో ఎక్స్పైర్ అయ్యే కాంట్రాక్ట్స్ పెట్టుకోవాలి. బిఎస్సి వాళ్ళైతే సెన్సెక్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అండ్ పర్సనల్ గా నాకైతే ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీని సెలెక్ట్ చేస్తారనుకుంటున్నాను. అలా చేస్తే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఇవన్నీ కూడా మంత్లీ ఎక్స్పైరీస్ వెళ్తాయి. ఇక వీక్లీ ఎక్స్పైరీస్ ఉండవు. ఇవి మోస్ట్లీ 20 లోపే డెసిషన్ తీసేసుకుంటారు ఎన్ఎస్సి వాళ్ళు బిఎస్సి వాళ్ళు. నవంబర్ 20 లోపు ఇవి అమలు చేయాలి. ఎన్ఎస్సి వాళ్ళు అయితే దీని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకోలేదు. నిన్నే మాట్లాడాను ఎందుకు ఈ చేంజ్ బిఎస్సికి అడ్వాంటేజ్ ఎన్ఎస్సి కాదు అని. కాబట్టి వాళ్ళ బిఎస్సి ఈవెన్ ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాత కూడా స్టాక్ 4% పెరిగింది ఈ మార్కెట్ వోల్టాలిటీలో. అండ్ ఎస్హెచ్ కేల్కర్ వాళ్ళు కూడా నెంబర్స్ ని బిజినెస్ నెంబర్స్ ని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఫ్రాగ్రెన్సెస్ అండ్ అరోమా ఇంగ్రీడియంట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే కంపెనీ. వీళ్ళకి యూరోప్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ స్పేస్ లో గ్రోత్ ఈసారి హెల్దీ గ్రోత్ ని ఈసారి రిపోర్ట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ బజ్ లో అయితే నిలబడింది. నెగిటివ్స్ కూడా ఉన్నాయి. స్టాక్ పెరిగింది కదా, యూజువల్ గా నెగిటివ్స్ మనం పట్టించుకోం కానీ నెగిటివ్స్ ని కూడా చూడాలి. బట్ పాజిటివ్ సైడ్ ఎందుకు స్టాక్ ఎగ్జైట్ అయిందని చూస్తే రికవరీ ఇన్ ఆర్డర్ బ్యాక్లాగ్ లాస్ట్ ప్రీవియస్ క్వార్టర్లీ అండ్ సేల్స్ నెంబర్స్ ని కూడా మీరు రిపోర్ట్స్ లో గమనిస్తూ ఉంటే వీళ్ళ ఆర్డర్స్ రిలేటెడ్ గా కొంత వీక్నెస్ ని వీళ్ళు రిపోర్ట్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు వాటి రిలేటెడ్ గా రికవరీని అప్డేట్ చేస్తుండడం అండ్ పర్టికులర్ గా యూరోప్ రీజియన్ లో గుడ్ డిమాండ్ ని వీళ్ళు డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ తో చూపిస్తూ ఉండడం. నియర్లీ 1000 crore మార్క్ H1 FY25 రిలేటెడ్ గా వీళ్ళు రిపోర్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో అది 17.4%. రా మెటీరియల్స్ రిలేటెడ్ గా కొంత ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. బట్ అది ప్రైస్ ఇంక్రీజ్ ద్వారా సెటిల్ అవుతుందని అండ్ అది కస్టమర్స్ కూడా పాస్ ఆన్ చేస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నట్లు కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ డెట్ పెరిగింది ఈసారి. టైం టు టైం వీళ్ళు చెప్పేది మేము నెట్ డెట్ ని తగ్గించుకుంటామని. బట్ ఈసారి నెట్ డెట్ నియర్లీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఒక 40 crores దగ్గరగా పెరుగుతూ 596 crores దగ్గరగా ఉంది. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఈ నెట్ డెట్ రిడక్షన్ రిలేటెడ్ గా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని. బికాస్ కంటిన్యూస్ గా వీళ్ళు చెప్పేది ఇప్పుడు డెట్ రిడక్షన్ గురించి. బట్ ఈసారి డెట్ అయితే పెరిగింది. అండ్ ప్రమోటర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో వాటాను అమ్మారు. నియర్లీ 3.32% దగ్గరగా వాటాను అమ్మారు. దాని గురించి క్లారిఫై చేశారు. మా పర్సనల్ లీడ్స్ కి అమ్మేశాం కానీ మేము ఇంకేం మళ్ళీ పెద్దగా అమ్మం అనేలా క్లారిఫికేషన్ ఇస్తున్నప్పుడు కూడా స్టాక్ రిలేటెడ్ గా సపోర్ట్ అయితే యాడ్ చేసింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇవాళ తీసుకున్నదే, ఇవాళ లాస్ట్ హవర్ లో మనకి తీసుకుంది కదా అదే. ఇఫ్ ఇన్ కేస్ ఈ 24,970 బ్రేక్ అయితే 24,880, ఇక్కడ నుంచి అబో 25,70 అండ్ అబో 25,160. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ 51,250, బిలో 50,970. ఇక్కడ నుంచి అబౌవ్ 51,880 అండ్ అబౌవ్ 52,170. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.